సంజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ చాలా రోజుల కిందట, ఇంచుమించుగా 10 రోజుల కిందట మనం చెప్పుకున్నటువంటి పాఠ్యాంశాన్ని చక్కగా స్పష్టంగా మననం చేసి ప్రప్రథమంగా మనన తాంబూలాన్ని మనకి అందించినటువంటి వనజమణిని మనసారా అభినందిస్తున్నాను. ఆమె ఈ గోష్ఠిలో అన్వయిస్తున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా శ్రద్ధ రోజు రోజుకి పెరుగుతోంది. ఆ భాగస్వామ్యం కూడా చక్కగా స్వీకరిస్తున్నారు. చాలా రెగ్యులర్గా గోష్ఠిలో అన్వయిస్తున్నారు. మొన్న కార్యక్రమంలో కూడా అన్వయించి తమకి ఈ గోష్ఠి పట్ల, ఈ గోష్ఠిలో నిర్వహింపబడుతూ ఉండేటటువంటి కార్యక్రమాల పట్ల ఉన్నటువంటి ఆదరాన్ని ప్రకటించుకున్నారు. ఇవాళ మనన తాంబూలం కూడా చేసి పూర్తిగా మనతో కలిసిపోయారు. ఈ ప్రథమ ప్రయత్నం అనేక పర్యాయాలుగా మారి మంచి విషయాలని అందరికీ అందించేటటువంటి సామర్థ్యం ఆమెకి ఇనుమడించాలి అని కోరుకుంటున్నాను. చాలా స్పష్టత ఉంది వాక్కులో. స్తోత్రాల్లో శ్లోకానుసంధానం చాలా చక్కగా చేస్తారు. నిన్నటి శ్లోకం చాలా పెద్దది అయినా అన్యత్రా తద్గుణోక్తి అన్న చోట చిన్న తేడా వచ్చింది, కానీ మిగిలిన శ్లోకం అంతా కూడా చక్కగా స్పష్టంగా అనుసంధానం చేశారు. సంక్షిప్తంగా విషయాన్ని స్పష్టంగానే అందించారు. ఇదే నేను కోరుతున్నది. సమగ్రంగా చెప్పాలనే ఆశ అక్కర్లేదు. 4-5 విషయాలు మనం గ్రహించిన విషయాలని చక్కగా పద్ధతిగా కూర్చుకొని చెప్పేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అనే సూచనని చక్కగా ఆకళింపు చేసుకున్నారు. మంచిగా విషయాన్ని అందించారు. 2 చోట్ల తేడా ఉంది. అందులో ఒకటి పూర్తిగా దిద్దుకోవాలి. బహుశా మరి నా క్యాసెట్లో నేను కూడా అలాగా పొరపాటున చెప్పానేమో తెలియదు. మొదటిది ఏది అంటే స్తుతి శక్తి అభావము అన్నారు. అభావం కాదు, అభావము. బాకి దీర్ఘం ఉండాలి. అభావము అంటే లేకపోవుట అని అర్థం. అభావము అంటే పుట్టకపోవటం అని వస్తుంది. అభావము అనేది అక్కడ పదం లేకపోవుట అని అర్థం అన్నమాట. ఇక రెండవది వాచ్య వాచక సంబంధం అని మనం ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. కఠినమైన అంశమే, కానీ చక్కగా స్పష్టంగా చెప్పారు. వర్షానికి సముద్రానికి, వర్ష బిందువుకి సముద్రానికి సంబంధాత్ అనడంలో ఏ సంబంధము అంటే స్పర్శ రూపమైనటువంటి సంబంధం. ఈ బిందువు వెళ్ళి సముద్రాన్ని స్పృశిస్తుంది కనుక స్పర్శ రూపమైనటువంటి సంబంధం అక్కడ. మరి వేదము అలాగే వాక్కు, ఆ వాక్కు చేత చెప్పబడేటటువంటి భగవత్ స్వరూపం,
ఈ వేదానికి భగవంతునికి ఉండేటటువంటి సంబంధం ఏది అంటే వాచ్య వాచక సంబంధం అని అనుకున్నాం కదా. ఇక్కడ వాచ్యము అంటే చెప్పబడేది అని అర్థం, వాచకము అంటే చెప్పేది అని అర్థం. అలాంటప్పుడు వాచకం ఏదవుతుంది, వాచ్యం ఏదవుతుంది? అక్కడ అట్నుంచెటు చెప్పారు. చెప్పబడేది భగవత్తత్వం, చెప్పేది వేదం. చెప్పేదాన్ని వాచకం అని అంటారు, చెప్పబడేదాన్ని వాచ్యము అని అంటారు. అక్కడ వాచ్యవాచక సంబంధం అనే సమన్వయం సరిపోయింది. కానీ వాచ్యమేది వాచకమేది అన్న చోట మాత్రం పొరపాటు వచ్చింది. వాచ్యము పరతత్వము, వాచకము వేదము. ఆ రకంగా వాచ్యవాచక సంబంధం. అలాగే మన మాట కూడా వాచకం అవుతుంది, భగవంతుని తక్కువ తత్వం వాచ్యం అవుతుంది. ఆ రకమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. అందువల్ల సత్త నిలుస్తుంది అనేది అక్కడ స్పష్టం అన్నమాట. చక్కగా శ్రద్ధగా మంచి ప్రయత్నం చేసి విషయాన్ని సంక్షిప్త మధురంగా వివరించి మనకి అందించినటువంటి వనజమణికి రామరక్ష పరిపూర్ణంగా ఉంది. రామచంద్రస్వామి యొక్క సన్నిధిలో జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు నిత్య సేవకులే. అంత మాత్రంతో కాకుండా గ్రంథాలని చదువుకోవాలి, సంప్రదాయ విషయాలని తెలుసుకోవాలి, సంప్రదాయ ప్రవృత్తిని అలవర్చుకోవాలి అనేటటువంటి శ్రద్ధ కలిగింది. అది ఇతోధికంగా వృద్ధిని పొంది రామానుజ రక్ష పరిపూర్ణంగా కలగాలి. రామానుజ దర్శన వైభవ ప్రతిపాదకురాలిగా, ప్రచారకురాలిగా ఆమె కూడా యోగ్యతని సంతరించుకోవాలి. దానికి పరిపూర్ణంగా ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం లభించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాటి నుంచి మనం శ్లోకానుసంధానాన్ని కొంచెం సంక్షిప్తం చేసుకుందాం. ఎందుకంటే కొత్తది ప్రారంభం అవుతోంది మనకి. ఇప్పటికే మనకి 19 శ్లోకాలు అయినాయి. ఇవన్నీ రోజు చదువుతుంటే మనకి సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి మొదటి శ్లోకాన్ని చదువుకుంటూ 12వ శ్లోకం నుంచి చదువుదాం. మనం 25 శ్లోకాలు వచ్చే వరకు కూడా అలా చదువుకుందాం. తర్వాత మళ్ళీ మార్పు చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సనః శ్రీరంగనాయకః అమతం మతం మతమథామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి రంగరాజముదజూఘుషత్రయీ స్తుమహే వయం కిమితి తన్న శక్నుమః. యది మే సహస్రవదనాదివైభవం నిజమర్పయేత్స కిల రంగచంద్రమాః అధ శేషవత్ మమ చ తద్వదేవ వా స్తుతిశక్త్యభావ విభవేపి భాగిత సోంగవేద యది వా న కిలేతి వేదః సందేఘ్యనర్ఘవిదమాత్మని రంగనాథం స్థానే తదేష ఖలు దోషమలీమసాభిః మద్వాక్భిరై సమతిశాయనమావృణోతి స్వం సంస్కృతద్రావిడ వేద సూక్తైః భాంతం మదుక్తైః మలినీకరోతి శ్రీరంగకమ్రః కలభంక ఏవ స్నాత్వాపి ధూళీరసికం నిషేధ్న కింతు ప్రపత్తి బలతారిత విష్ణుమాయా మధ్వంస్య రాజకుల దుర్లలితం కిలైవం శ్రీరంగరాజకమలాపదలాలితత్వం యద్వాపరాధ్యతి మమ స్తుతి సాహసేస్మిన్ నాథస్య చ స్వమహిమార్ణవపారదృశ్వ విజ్ఞానవాగ్విలసితం సహతేన వేదః ఆపేక్షికం యది తదస్తి మమాపి తేన శ్రీరంగిణస్తుతి విధావహమధ్యకర్షం అన్యత్రా తద్గుణోక్తిర్భగవతి న తదుత్కర్షచౌర్యైః పరేషాం స్తుత్యత్వాత్ యావదర్థాఫణితిరపి తథా తస్య నిస్సీమకత్వాత్ ఆమ్నాయానామసీమ్నామపి హరివిభవే వర్షబిందోరివాప్తౌ సంబంధాత్ స్వాత్మలాభో నతు కబళనతః స్తోతురేవం న కిమ్మే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. తనకి స్తుతించటానికి శక్తి లేదు అని 7 శ్లోకాలలో చెప్తూ స్తుతి పూర్తిగా చెయ్యలేను కానీ చెయ్యకుండా ఉండలేను, చెయ్యడానికి అధికారినే అని చెప్పారు.
మొదట అమతం మతం అనేటటువంటి శ్లోకంలో అదే వేదమే తెలియదు అని అంటూ ఉంటే నేనేమి స్తుతిస్తాను అని నశక్కును మహా అన్నారు. అలా కాదు, సరి అయినటువంటి సాధనం ఇస్తాను చెప్పండి అని భగవంతుడు ఒకవేళ నాకు సహస్రవదనాది వైభవాన్ని తనలాగే ఇచ్చినా నాకు కూడా ఒక విభవం వస్తుంది, చెప్పలేకపోవటం అనేటటువంటి ఒక విభవం అన్నారు తర్వాతి శ్లోకంలో 14వ శ్లోకంలో. మళ్ళీ 15వ శ్లోకంలో నాకు శక్తి లేదు అని తెలుసు, అయినా తనని తాను నా చేత స్తుతింప చేసుకుంటున్నాడు స్వామి అని, తన మహిమని తానే మరుగుపరుచుకుంటున్నాడు అని, ఈ ప్రయత్నం తాను చేసుకుంటున్నాడు, ఈ పని తాను చేస్తున్నాడు అన్నారు 15వ శ్లోకంలో. 16వ శ్లోకంలో అలా చేయడానికి కారణం ఆయనకు ఉండేటటువంటి స్వాతంత్ర్యం, అంతకు మించి ఎవరు ఆయన్ని అడ్డుకోగలుగుతారు అన్నారు తర్వాతి 16వ శ్లోకంలో. అది కాదు, కర్తృత్వం మీ మీద కూడా ఉంటుంది కనుక ఈ పని మీరు కూడా చేస్తున్నారు, భగవంతుడు కారణం అవ్వచ్చు కానీ మీరు కూడా ఉద్యమం చేస్తేనే కదా, ప్రయత్నం చేస్తేనే కదా అని అంటే, అవును నేను కర్తనైనా ఈ దోషం నాది కాదు. మరి ఈ దోషం ఎవరిది అని అంటే, ఒకటి వారిద్దరికీ ముద్దుబిడ్డడుగా నేనుండడం వల్ల కలిగినటువంటి గారాబానిది ఈ దోషం, లేదా ఆయనని స్తుతించేటటువంటి వంశంలో పుట్టడం అనేది ఒక దోషం, అంతే తప్ప నాది కాదు అన్నారు చమత్కారంగా 17వ శ్లోకంలో. 18వ శ్లోకంలో ఎవరైనా ఇది పరిపూర్తిగా చెయ్యలేనప్పుడు నేను ఈ పని చెయ్యటానికి అధికారినే అని అన్నారు. ఆ అధికారం వల్ల కలిగేటటువంటి వైభవం ఏది అంటే సత్తా లాభం అన్నారు 19వ శ్లోకంలో. ఈ 7 శ్లోకాలలోనూ కూడా మనం గమనించాల్సినటువంటి ఒక సామాన్యమైన అంశం ఏది అని అంటే, భగవద్విషయకంగా స్తుతి శక్తి అభావం అది మనం చెప్పుకున్నాం, కానీ ఒక ఉత్తమమైన ఒక గొప్పదైన మన శక్తికి మించినటువంటి ఒక పనిని మనం చెయ్యాలని ఆసక్తితో సిద్ధపడ్డప్పుడు మనలో కలిగేటటువంటి భావ పరంపర ఎలా ఉంటుంది, ఆ పని చెయ్యటానికి మనం వెనుదీయకుండా ఎలా ముందడుగు వెయ్యాలి అనేదాన్ని భట్టర్ వారు ఇందులో మనకి చూపిస్తున్నారు అని అనుకుంటున్నాం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పని కావచ్చు, లేదా లౌకికంగా లక్ష్య సాధన కోసం మనం చేసేటటువంటి ప్రయత్నమైనా కావచ్చు. మొదట మనకి అందదు అని అనిపిస్తుంది, అశక్తులం అని అనిపిస్తుంది, భగవంతుడే చేయిస్తున్నాడు అని అనుకోవాలి, ఇది భగవన్ నిర్ణయం అని అనుకోవాలి, ఇందులో నా భాగస్వామ్యం ఉన్నా ఇది నా సాహసం అని అనుకోవాలి. అంతేకాదు ఎవరికైనా ఇలాంటి స్థితి ఉంటుంది కనుక నేను వెనుదీయొద్దు అని అనుకోవాలి. ఒకవేళ వెనుదీస్తే నా ఉనికికే ప్రమాదం కాబట్టి నా ఉనికిని నిలబెట్టుకోవాలి అని మనం ముందుకి సాగాలి అని, లౌకికంగా ఎప్పుడైనా మనకి ఒక రకమైనటువంటి అసమర్థత స్ఫురణకి వచ్చినప్పుడు సమర్థతని ఎలా పెంచుకోవాలి, ముందుకి ఎలా సాగాలి అనడానికి ఈ భావ పరంపరని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఇక 20వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. 20వ శ్లోకం దగ్గర నుంచి మనకి అసలైనటువంటి శ్రీరంగ నగర ప్రవేశం, అక్కడి నుంచి గర్భగుడి దాకా స్వామి సందర్శనం దాకా తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం సాగుతుంది. ఈ శ్రీరంగరాజస్తవం పూర్వశతకం ద్వయమంత్ర పూర్వఖండ అర్థాన్ని మనకి వివరణ చేస్తోంది అని అనుకున్నాము. అందులో 3 శ్లోకాలలో శ్రీమత్ పదం యొక్క అర్థం మనకి చెప్పబడింది అని అనుకున్నాం. ఏవి ఆ 3 శ్లోకాలు అనంటే, మనం ఇంతకు ముందు అస్థి వస్తు విథమిత్థంత్వ అనే శ్లోకం దగ్గర నుంచి 3 శ్లోకాలలో శ్రీమద్ నారాయణ అనే చోట ఉండే శ్రీమత్ పదము యొక్క అర్థం వివరింపబడింది. ఈ స్తోత్ర రచన చేస్తూ ఉండేటటువంటి భట్టర్ వారి యొక్క ఆశయం ఏది అంటే ద్వయమంత్రార్థాన్ని వివరణ చెయ్యటం. ఆ ద్వయమంత్రార్థ వివరణలో ముందుగా శ్రీమత్ పదాన్ని 3 శ్లోకాలలో వెనకని వివరించారు కాబట్టి ఇప్పుడు తర్వాత ఉండేటటువంటి పద వివరణ చెయ్యాలి. శ్రీమద్ నారాయణ కనుక నారాయణ పదాన్ని వివరణ చేయబోతున్నారు. అందులో నారాయణలో కూడా నార అయన
కదా మనం విడదీసుకుంటాము. నారములు అని చెప్పబడేటటువంటి పదార్థములు. నారములు అంటే నిత్య వస్తువులు అని, అవి ఉభయ విభూతులలో ఉండేటటువంటివి నారములే కనుక ఆ నార శబ్దార్థాన్ని వివరణ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకుందాం. ఎంతవరకు అంటే ఇంచుమించుగా 62వ శ్లోకం వరకు కూడా నార పదార్థ వివరణం మనకి సాగుతోంది అని అనుకుంటున్నాం. అంటే ఏదో అనుకోక్కర్లేదు, మనకి కనిపిస్తూ ఉండేటటువంటి వస్తుజాతం అంతా అనే అర్థంలో మనకి తెలుపుతారు. కాబట్టి ఇక్కడ కావేరి నదిని మనకి చూపించటంతో ప్రారంభం చేస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు భట్టరు వారు ఒక సన్నివేశాన్ని, ఒక ఐతిహ్యాన్ని పురస్కరించుకుని వారు తిరుక్కోట్టియూరు నుంచి శ్రీరంగానికి చేరుకుంటూ కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథుని దర్శనానికి వెళ్ళడం వరకు మధ్యలో ఈ వర్ణన చేశారు, ఈ స్తోత్రాన్ని మనకి అందించారు అని అనుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు ఆ భట్టరు వారిని కావేరీ నదీ తీరంలో సేవిస్తున్నాం. ఇది కూడా మనకి ఒక అదృష్టం. ఇవాళ కార్తీక పౌర్ణమి అని ఒక మంచి పుణ్య దివసంగా మంచి కార్యక్రమాలని యథావకాశంగా అందరూ చేసుకునేటటువంటి ఒక మంచి రోజు. సాధారణంగా పౌర్ణమి పర్వదినాల్లో సముద్ర స్నానం అనేది చేస్తూ ఉంటారు, లేదా మంచి నదీ స్నానం అనేది కూడా చేస్తూ ఉంటారు. అందులో ఇవాళ మరి కార్తీక మాసం అంటేనే స్నానం దీపం ఈ రెండిటికి ప్రాధాన్యం. ఎటువంటి వారైనా సరే, అంటే ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నవారైనా స్నానం చేయటం, తలారా దీపం పెట్టుకోవడం అనే దానికి ప్రాధాన్యం ఇస్తారు. అందులో ఇవాళ మరింతగా ఆ పౌర్ణమి నిండుతనం కలిగినటువంటి రోజుగా, చంద్రుడు అంటేనే ఆచార్యుడు, ఆచార్య అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉన్నటువంటి దినంగా ఈ రోజుని అద్భుతమైన పుణ్య దినంగా భావన చేసుకోవాలి. అలాంటి రోజున మనందరం ఏ నదులకో ఏ సముద్రాలకో వెళ్ళి స్నానం చేయవలసినటువంటి అవసరం అక్కర్లేకుండానే మన దగ్గరకే కావేరీ నది వచ్చింది. ఇవాళే మనం కావేరిలో స్నానం చేస్తున్నాము గోష్ఠిగా. అంటే ఇది కూడా రంగనాథుని యొక్క అనుగ్రహంగా మనం భావన చేసుకోవాలి. ఏదో వనజమణి గారు లాంటి వారైతే అక్కడే ఉండేటటువంటి గోదావరిలో స్నానం చేయగలుగుతారు, కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మూసీ నదిలో స్నానం చేయలేరు కదా, ఇంకా ప్రక్షాళన కావాలి. కాబట్టి అలాంటి చోట ఏ నదులకి వెళ్ళి స్నానం చేసేటటువంటి అవకాశం ఉండదు. కనుక అవేం అక్కర్లేదు, గోష్ఠిగానే చేద్దాం, అందరం కలిసి చేద్దాం. నదులలో ప్రాధాన్యం కలిగినటువంటి అతి పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేద్దాం, నేను ముందుంటాను, మీరు రండి అని భట్టరు వారు మనని కావేరీ నదిలో ముంచుతున్నారు, మునిగేటట్లుగా చేస్తున్నారు. శ్లోకాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం. కావేరీ నదిని సేవించారు, కావేరిలో ఎన్నో పర్యాయాలు స్నానం చేశారు. ఆ కావేరిని ఒక్క శ్రీరంగంలోనే కాకుండా మిగిలిన స్థలాలలో కూడా కావేరీ నది దర్శనం మీరు చేశారు. శ్రీరంగంలో కావేరి అయితే ఎప్పుడూ కాస్త తక్కువ నీళ్లతోటే మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్ళిన సమయాలు అలా ఉండవచ్చు, కానీ ఉత్తర కావేరి ఉప్పొంగి ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ కావేరీ నది వైభవాన్ని ఒక్కసారి మనం మనస్సులో తలుచుకుందాము. ఈ శ్లోకంలో ఉండేటటువంటి మరొక విశిష్టతని కూడా మనం ముందుగానే తెలుసుకుంటూ ఈ శ్లోక అనుసంధానం చేద్దాం. మనం స్నానం చేసేటప్పుడు పాటించాల్సినటువంటి ఒక నియమాన్ని మన పెద్దలు మనకు ఏర్పరిచారు. ఎక్కడ స్నానం చేసినా, ఏ నీటితో స్నానం చేసినా అది పుణ్య నది తీర్థంగా భావించాలి అని మన పెద్దలు మనకి మప్పి ఉంటున్నారు. ఆ పుణ్య నది తీర్థం కంటే మించినటువంటి పవిత్రత కలిగినదే భాగవత ఆచార్య శ్రీపాద తీర్థం అని, ఆ శ్రీపాద తీర్థంతో మనం పవిత్రులం అవుతాము అని అనుకుంటూ స్నానం చేసేటప్పుడు మనం అనుసంధానం చేయవలసిన క్రమంలో కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం అనేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేయాలి అని పెద్దలు మనకి చెప్తారు. ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి ఈ శ్లోకాన్ని మహానుభావులు, పెద్దలు, పూర్వాచార్యులు, మహనీయులందరూ కూడా స్నానం చేసే సమయంలో అనుసంధానం చేసుకునేవారట. ఎక్కడ స్నానం చేసినా, అంటే పుణ్యతీర్థాలలో స్నానం చేసినప్పుడు కానీ, లేదా ఇతర ప్రదేశాలలో స్నానం చేసినప్పుడు కానీ, నిత్యం స్నానం చేసినప్పుడు కానీ ఈ శ్లోకాన్ని
తప్పకుండా అనుసంధానం చేసుకోవాలి. ఈ శ్లోకం విరజా నదిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనకి అందించేది అవుతుంది కనుక మనం కావేరీ విరజాసోయం గంగా చ యమునే చైవ శ్రీపతి స్థుతిమాలలో ఉంది కాబట్టి మనం అదికి వచ్చేసింది, మనం అనుసంధానం చేసుకుంటున్నాం. కానీ సంప్రదాయం తెలిసిన వారు ఈ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేస్తూనే స్నానం చేస్తారు. మనం సంప్రదాయంలో ఉన్న మనం ఇంతవరకు శ్రీరంగరాజస్తవం చదువుకోలేదు కనుక ఇంతవరకు చేయలేదు. కానీ ఇక నుంచి మనం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూనే స్నానం చేస్తాం. ఈ శ్లోకానుసంధానం కాకపోతే మన స్నానం పూర్తి కాలేదు అని అర్థం అన్నమాట. అలా మనం ఈ శ్లోకాన్ని నిత్యం అనుసంధాన యోగ్యంగా చేసుకోవాలి. ప్రధానంగా స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇంతకు ముందు రంగరాజస్తవం చెప్పినప్పుడు కూడా అప్పుడు సూచన చేశాను ఆ గోష్ఠి వారికి. ఇంతవరకు వారు అది అలవాట్లో ఉంచుకున్నారో లేదో తెలియదు, కానీ మళ్ళీ ఈ గోష్ఠికి చెప్తున్నాను, తప్పకుండా ఈ శ్లోకాన్ని అలవరుచుకుందాము అని మీకు మనవి చేస్తూ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీ భవత్ కర్మ క్లేశ ఫలాశయ ప్రశమన ఉద్వేలామలస్రోతసం జంతోః సంసరతోః అర్చిరాదిసరణి వ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి. ఎంత అందంగా కావేరీ నదిని దర్శింపచేస్తున్నారో చూడండి. మరొక్కసారి శ్లోకం చదువుతాను. ఎలాగా మీరు బైహార్ట్ చేసుకోవాల్సిందే, దీన్ని అలవర్చుకోవాల్సిందే కాబట్టి జాగ్రత్తగా మరొకసారి అనుసంధానం చేద్దాం. కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీ భవత్ కర్మ క్లేశ ఫలాశయ ప్రశమనోద్వేలామల స్రోతసం జంతోః సంసరతోః అర్చిరాదిసరణి వ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి. ప్రతిపదార్థం చూద్దాం. ఇందులో క్రియాపదాలు రెండున్నాయి, గమనించండి. శ్లోకం చివరిలో ఉండేటటువంటి ఆలింగతి అనేటటువంటి పదం ఒకటి ఉంది. ఆలింగతి ఆలింగనము చేసుకొనుచున్నది అంటే చుట్టూ చేరి ఉన్నది అని అర్థం. అదొకటి క్రియాపదం. అది కాకుండా మొదటి పాదంలో రెండవ పదం చూడండి, అవగాహిషీయ అని ఒక పదం ఉంది. ఈ రెండు ప్రధానమైనటువంటి క్రియాపదాలు. అవగాహిషీయ అంటే అవగాహనం చేస్తాను, అంటే అవగాహనం చెయ్యడము అనంటే ప్రవేశిస్తాను, లోపలికి ప్రవేశిస్తాను అనే అర్థంలో, అంటే ప్రవేశించి స్నానం చేస్తాను అని అర్థం. ఇందులో ఆలింగతి అనేది ప్రథమ పురుష క్రియాపదంగా ఉంది. అవగాహిషీయ అనేది ఉత్తమ పురుష క్రియాపదంగా ఉంది. ఉత్తమ పురుష ప్రథమ పురుష అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు సంస్కృతం వచ్చేస్తోంది నెమ్మదిగా. ఎలాగా అంటే ఆలింగతి అంటే చుట్టువారుకొని ఉన్నది అంటే ఎవరి గురించో చెప్తున్నాను. అవగాహిషీయ ప్రవేశిస్తాను అంటే మన గురించి మనం చెప్పుకుంటున్నాం. నేను మేము అంటే ఉత్తమ పురుష, అది వాడు అనంటే ప్రథమ పురుష, నువ్వు అంటే అది మధ్యమ పురుష. ఇది మనకి అలవాట్లో ఉంది కాబట్టి క్రియాపదాన్ని బట్టే మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆలింగతి అంటే అది ఆలింగనము చేసుకొని ఉన్నది, చుట్టువారుకొని ఉన్నది అని అన్నప్పుడు కావేరి అనేది కర్తృపదం అవుతుంది. కావేరి ఆలింగతి చుట్టుకొని ఉన్నది అని అర్థం అన్నమాట. అలాగే అవగాహిషీయ అని నేను అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ భట్టరు వారు కర్తగా మనకి చెప్పబడుతోంది. భట్టరు వారు కావేరిలో స్నానం చేస్తాను అని అంటున్నారనమాట. ఏమంటున్నారు? కావేరీ అవగాహిషీయ, కావేరి యందు అవగాహిషీయ అవగాహనము చేస్తాను అని అంటున్నారు. ఎలాంటి కావేరి అంటే దానికి ఉండేటటువంటి ప్రసిద్ధిని మనకి తెలియచేస్తున్నారు. ప్రసిద్ధి
పేరు చెప్పక్కర్లేకుండానే ప్రసిద్ధి వచ్చేది ఎప్పుడు అంటే సర్వనామ శబ్దాన్ని ప్రయోగిస్తే. అది అని అన్నాం అనుకోండి, పేరు వేరే చెప్పక్కర్లేదు, అంతగా ప్రసిద్ధిని పొంది ఉన్నది అనే అర్థంలో చెప్తున్నారు. అలాగా మనకి మూడవ పదం చివరిలో యా అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. యా ఏదైతే అని అర్థం అన్నమాట. ఏ నది అయితే, ఏ కావేరి అయితే అని చెప్పడం కోసం యా ఏదైతే అననంటూ సా కావేరి అని మనం సమన్వయం చేసుకోవాలన్నమాట. యా ఏ కావేరీ నది అయితే ఏమిటి దానికి ఉండేటటువంటి గొప్పతనము అనంటే, కావేరి ఎక్కడ ఉంది? శ్రీరంగాన్ని ఆలింగనం చేసుకుని ఉంది. ఎందుకు శ్రీరంగంలో ఉంది కావేరి? ఏమిటి కావేరికి ఉండే ప్రత్యేకత అంటే చెప్తున్నారు చూడండి. సంసరతః జంతోహో, పుట్టినవారు అంటే జన్మ పొందినవాడు జంతువు అని అర్థం. ఇక్కడ జంతువు అంటే ఏదో మనం యానిమల్ అనే ఉద్దేశంతో చెప్పుకోకూడదు. జంతువు అంటే ఇక్కడ జంతు శబ్దం జీవాత్మ అనేటటువంటి అర్థాన్ని మనకి తెలియచేస్తుంది. మూడవ పాదం దగ్గరికి రెండు జంతోహో సంసరతోహో అనే పదాన్ని, ఆ జంతు శబ్దానికి సంసరతః అనేది విశేషణం అన్నమాట. ఎలాంటి జీవాత్మ అంటే సంసారంలో ఉన్నటువంటి జీవుడు అని అర్థం. సంసరతః సంసారంలోని భజిస్తూ ఉండేటటువంటి జంతోహో జీవాత్మ. ఎప్పుడైతే సంసారంలోకి వచ్చాడో ఈ సంసారం నుంచి విముక్తి కూడా తప్పనిసరిగా కలుగుతుంది. ఉండిపోవాలంటే ఉండిపోడు కనుక. అది మంచి ముక్తి కావాలి, ఉన్నతమైనటువంటి పదవి రావాలి అనంటే ఆయన అర్చిరాది మార్గం గుండా భగవంతుడి దగ్గరికి చేరాలి. ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు అక్కడ ఒక నదిని దాటాలి. ఆ నదిని దాటితే అప్పుడు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది. అయితే ఈ సంసారంలో ఉండేటటువంటి ఈ జీవాత్మకి అర్చిరాది సరణి వ్యాసంగ భంగాయ, అర్చిరాది అర్చిరాది మార్గం అని మనం అంటామే, అర్చిరాది సరణి. అర్చిరాది సరణి అంటే అర్చిరాది మార్గము, సరణి అంటే త్రోవ అని అనుకుందాం, ఒక తీరు అని అనుకుందాం. అర్చిరాది సరణి వ్యాసంగం అంటున్నారు. అర్చిరాది మార్గంలో ప్రయాణం చెయ్యడం వల్ల కలిగేటటువంటి ఒక శ్రమ అనుకుందాం. మనం ఎంతో కష్టపడితే కానీ దేన్ని సాధించలేమని అంటాం. అలాగే మనం భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే ప్రయాణం చెయ్యాలి. ఆ అర్చిరాది సరణి వ్యాసంగం చేసామనుకోండి, ఆ వ్యాసంగ భంగం అంటారు. అంత కష్టపడక్కర్లేకండి, మీరేమీ ఇబ్బంది పడకండి, మీ దగ్గరికే అన్నీ వస్తాయి అని ఎవరైనా మనకి ధైర్యం చెప్పారనుకోండి, మీరు ఇక్కడే ఉండండి, నేను కారు తీసుకొని వస్తాను అన్నాం అనుకోండి, మనకు అసలే వెహికల్ దొరక ఇబ్బంది పడుతున్నాం. అలాంటప్పుడు ఎవరో వచ్చి మీరు కదలకండి, ఇక్కడే ఉండండి, మీ దగ్గరికే వెహికల్ వస్తుంది అని అంటే ఎంత ఆనందమో. అలాగే భగవంతుడు శాస్త్రాలు కూడా మనకేం చెప్పాయి అంటే, సంసారంలో జీవుడు పుట్టిన తర్వాత ఆయన అర్చిరాది సరణిలో ప్రయాణం చేసి నా దగ్గరికి రావాలి అన్నారు. అర్చిరాది సరణి వ్యాసంగ భంగాయ, ఆ అలసట ఆ ఇబ్బందిని భంగాయ తొలగించటం కోసం. అంత కష్టపడక్కర్లేదు, మీరేమి అర్చిరాది మార్గాన్ని గురించి తలుచుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే విరజకి వెళ్ళాలంటే ఆ మార్గంలో వెళ్ళాలి, కానీ ఇప్పుడు విరజ అక్కడ లేదండి, ఇక్కడికే వచ్చేసింది. ఎలాగా అంటే లోకే అస్మిన్, అస్మిన్ లోకే ఈ లోకంలోనే విరజేవ విరజా నదిలాగా అని అర్థం అన్నమాట. నిజానికి నదీ తీర్థాలలో కాస్త రజం ఉంటుంది, కాస్త బురద ఉంటుంది, కానీ ఇది విరజేవా ఏ రకమైనటువంటి బురద లేకుండా ఉన్న విరజా నదిలాగా. లోకే అస్మిన్ విరజేవా, విరజా నది ఉండేది ఈ లోకంలో కాదు, పై లోకంలో ఉంటుంది, అది నిత్య విభూతిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏ నది అయితే యా విరజేవ అస్మిన్ లోకే వేల్లిత జలా, వేల్లితమైన జలము కలది. వేల్లితం
అంటే ఉద్వేలంగా ఉన్నటువంటి బాగా సుడులు తిరుగుతూ ఉండేటటువంటి నిండైనటువంటి నీరు కలిగిన కదిలిపోతూ ఉండేటటువంటి నీటితో నిండినటువంటి ఆ యా ఏ నది అయితే శ్రీరంగం ఆలింగతి దేన్ని చుట్టువారుకొని ఉంది, దేన్ని ఆలింగనం చేసుకొని ఉంది. ఆలింగనం అంటే పూర్తిగా చుట్టేసుకోవడం కదా. అలా శ్రీరంగానికి చుట్టూ ఉంది. ఎందుకంటే కావేరీ మధ్య దేశే అని కదా మనం అనుసంధానం చేస్తున్నాం. కావేరీ మధ్య దేశం శ్రీరంగం కనుక శ్రీరంగానికి చుట్టూ ఉభయ కావేరీ పర్యంతమై ఉంది కాబట్టి శ్రీరంగం ఆలింగతి. ఏ నది అయితే విరజలాగే ఈ లోకంలో వేల్లిత జలక అయ్యి శ్రీరత్నాన్ని చుట్టువారుకొని ఉందో. ఇలా రావడానికి కారణం ఏమిటి? మనం శ్రమ పడక్కర్లేకుండా. ఎవరు శ్రమ పడక్కర్లేకుండా? పుట్టినటువంటి ఈ జీవాత్మలు ఈ సంసారంలో అర్చిరాది సరణి కోసం ప్రయత్నం చేసి ఎక్కువ కష్టపడవలసినటువంటి అవసరం లేకుండా అంత దూరం అక్కర్లేదు, ఇక్కడే స్నానం చేసేయండి, హాయిగా మీకు ముక్తి కలుగుతుంది అని ఆ విరజే శ్రీరంగంలో కావేరిగా శ్రీరంగాన్ని ఆలింగనం చేసుకుని ఉన్నదో అటువంటి కావేరి, అలాంటి కావేరిలో అవగాహిషీయా అవగాహనం చేస్తాను అంటున్నారు. ఆ కావేరిలో స్నానం చేస్తే విరజలో స్నానం చేసినంత ఫలితం వస్తుందా? విరజలో స్నానం చేస్తే మొత్తం సూక్ష్మ శరీరం కూడా విడిపోతుంది, ఆవలికి వెళ్ళిపోతాం కదా మనం అంటే తప్పకుండా. ఏం చేస్తుంది? ఎలాంటిది ఈ కావేరి? ఎలాంటి స్రోతస్సు, ఎలాంటి ప్రవాహము అంటే చెప్తున్నారు. భగవత్ పదాలు చూడండి, సులభంగా అర్థమైపోతుంది. భగవత్ భోగా అంతరాయి భవత్, భగవంతుని యొక్క భోగం, భోగంతో సమానమైన భోగం మనకి కూడా కలుగుతుంది. దీనికి మనకి ఏ శాస్త్రాలు అక్కర్లేదు, తిరుప్పావై గుర్తు పెట్టుకుంటే చాలు మనకి. నువ్వే శంఖం పట్టుకుంటే మాకు ఆ శంఖాలు కావాలి, నువ్వే పరే పట్టుకుంటే మాకు ఆ పరే కావాలి, నువ్వే మాకు వస్త్రాలని కట్టాలి, నువ్వే మాకు అలంకారాలని చెయ్యాలి. ఇదే భోగ మాత్ర సామ్యలింగాచ అని మనకు అక్కడ వివరణ చేస్తారే. మనకి భగవంతునితో సమానమైనటువంటి భోగం కలుగుతుంది, అందులో ఏ రకమైనటువంటి సందేహము లేదు. అయితే ఎప్పుడు కలుగుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత కలుగుతుంది. ఆ భగవద్భోగాంతరాయి భవత్, అలాంటి భోగం, అలాంటి భోగ సామ్యం కలగడానికి అంతరాయి భవత్, ఆయనకి మనకి అలాంటి సామ్యతకి అడ్డు ఒకటి వస్తోంది. అంతరాయి భవత్, అంతరాయముగా ఉంటున్నా. ఏది అంతరాయం అవుతోంది? మనకి ఆయనకి తేడా ఎక్కడ తెలిసిపోతోంది అంటే డూప్లికేట్ కి ఒరిజినల్ కి ఉండేటటువంటి తేడా గుర్తించడం మొదట్లో చాలా కష్టమైపోయింది. మనం ఆధార్ కార్డులు వాటిని అన్నింటినీ కూడా డూప్లికేట్స్ పట్టుకుని వెళితే, జిరాక్స్లు పట్టుకుని వెళితే అది ఒరిజినల్ గానే అనిపించేది, కానీ జాగ్రత్తగా దాన్ని స్కాన్ చేస్తే అది ఒరిజినల్ కాదు అని ఒరిజినల్ కార్డు తెండి అని మనని ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడంతే అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. అలాగే మనము పరమాత్మ, ముక్తుడు పరమాత్మ ఒకే రకమైనటువంటి స్థితిని పొందినా ఒక చిన్న తేడా తెలిసిపోతూ ఉంటుంది. ఆయనలో లేనిది మనకి ఉండేది ఏది అనంటే కర్మ, క్లేశ, ఫల, ఆశయ, ప్రశమన అంటున్నారు. అడ్డుగా ఏముంటున్నాయి అంటే భగవంతునికి కర్మ సంబంధం ఉండదు, మనకి కర్మ సంబంధం ఉంటుంది. భగవంతునికి క్లేశ సంబంధం ఉండదు, మనకి ఉంటుంది. భగవంతునికి కర్మఫల సంబంధం ఉండదు, మనకి ఉంటుంది. భగవంతునికి ఆ కర్మ వల్ల కలిగినటువంటి వాసనలు ఉండవు, ఆ సంస్కారాలు ఉండవు, మనకి ఉంటాయి. మనకు ఉండేవి 4: కర్మ, క్లేశ, ఫల, ఆశయములు అని ఉంటాయి. ఈ దోషాలు అంటకుండా ఉండేటటువంటి వాడు పరమాత్మ అని చెప్పబడతాడు. యోగ శాస్త్రంలో చెప్పినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. తర్వాత మనం వివరణ చేసుకుందాం. అవి పోవాలి. ఎందుకంటే శరీరము, శరీరి అని కదా, మనం ఆయనకి శరీరము, ఆయన మనకి శరీరము కలిగినవాడు అన్నప్పుడు శరీరానికి అంటిన దోషం శరీరికి కూడా అంటుతుంది కదా అనంటే అంటదు, ఆయనకి ఈ దోషాలు ఉండవు అని చెప్తారు. ఎక్కడ చెప్పారనేది మనం తర్వాత చూస్తుందో. ఉండే దోషాలేవి అంటే
కర్మ క్లేశ ఫల ఆశయములు వాటిని ప్రశమన లేకుండా చేస్తుంది అన్నమాట. ఉద్వేల అమల స్రోతసం కావేరీ మనకున్నటువంటి ఆ దోషాలని ప్రశమన లేకుండా చేసి పోగొట్టేటటువంటి ఉద్వేలంగా అంటే ఒడ్లు ఒరుసుకొని ప్రవహిస్తూ ఉండేటటువంటి అమల స్వచ్ఛమైనటువంటి నీరు కలిగిన అమల స్రోతసం మంచి నీటి ప్రవాహాన్ని కలిగినటువంటి కావేరీ కావేరీ నదిలో అవగాహిషీయా ఆ కావేరీ నదిని ప్రవేశిస్తున్నాను అంటే ఆ నదిలో ప్రవేశించి స్నానం చేస్తాను అంటున్నారు. ఇందులో కావేరీ నదికి ఉండే విశిష్టత వేల్లిత జల అన్నారు, ఉద్వేల అమల స్రోతస్సు అని అంటున్నారు. ఆ ఉద్వేలమైనటువంటి ఆ నీటి ప్రవాహం మనకుండేటటువంటి మొత్తం మాలిన్యాన్నంతటినీ పోగొట్టేది అవుతుంది అని ఒకచోట మనం చెప్పుకుంటే, వేల్లిత జల అంటే చాలా ఉత్సుకతతో చాలా ఇష్టంతో శ్రీరంగాన్ని ఆలింగనం చేసుకుని ఉన్నది ఈ నది అనంటూ అలాంటి కావేరీ నదిలో అవగాహిషీయా అంటున్నారు భట్టర్ వారు. ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఏమండి, భట్టర్ వారికి కావేరీ స్నానం కొత్త కాదు కదా, మరి ఏమిటింత పెద్ద విశేషంగా చెప్పడానికి ఏమిటి కారణం? కొత్తగా కావేరీలో దిగుతున్నట్లుగా, కావేరీ నదిని అప్పుడే చూస్తున్నట్లుగా, కావేరీ స్నానం మొట్టమొదటిసారిగా చేస్తున్నట్లుగా వనజమణి ఇవాళ ప్రథమ తాంబూలం సమర్పించారు. అప్పుడు మొదటిసారి ఇది నా మొదటి ప్రయత్నం అని కొంచెం కంగారు ఉంటుంది, ఆ కొత్తదనం ఉంటుంది. కానీ అలవాటుగా చేస్తున్న వారికి ఆ మాట అనవలసినటువంటి అవసరం ఉండదు. అలాగే భట్టర్ వారు కావేరీ స్నానం పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ కొత్తగా ఇలా ఎందుకు అనుకుంటున్నారు అనంటే, ఈ కావేరీ స్నానం అనేది నిత్య అపూర్వమైనటువంటి అనుభవం కనుక అవగాహిషీయా అని కొత్తగానే ఆ ఆనందాన్ని పొందుతున్నారు అని చాలా అందంగా వివరణ చేస్తారు. అంతేకాదు, ఈ అవగాహనం చెయ్యడానికి ఈ రోజు చక్కగా కావేరిలో స్నానం చేసేటటువంటి భట్టర్ వారు ఇప్పుడు దూరం అయిపోయారు శ్రీరంగానికి. దూరంగా వెళ్లి మళ్ళీ ఇల్లు చేరినప్పుడు అమ్మయ్య, నా బాత్రూమ్ లో నేను స్నానం చేస్తే ఏ 5 స్టార్ హోటలు నాకు అక్కర్లేదు, హాయిగా ఉంటుంది అని ఎలా అనిపిస్తుందో మనకే ఈ చిన్న అలవాటైనటువంటి ప్రదేశంలోనే సౌఖ్యం ఎలా కనిపిస్తుందో అలాంటిది ఉత్తమోత్తమైనటువంటి కావేరీ నది స్నానానికి అలవాటు పడినటువంటి ఆ భట్టర్ వారు చాలా దూరంగా ఉండి మళ్ళీ వస్తున్నారు కాబట్టి, అమ్మా నేను దిగిపోతా, నేను స్నానం చేస్తా అంటూ ఆ కావేరీ నదిని ప్రవేశిస్తున్నారు భట్టర్ వారు అని అంటారు. ఎందుకంటే ఎప్పుడు అలాంటి రోజులు వస్తాయో కదా అని వారు అన్నటువంటి ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో శ్రీరంగనాథ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. అందులో మొదటి శ్లోకమే మనం చదువుకుంటున్నాం కదా, సప్త ప్రాకార మధ్యే అనేటటువంటి శ్లోకం. అందులో భట్టర్ వారు ఆశపడుతున్నారు, కదాహం కావేరీ విమల సలిలే వీత కలుషో భవేయం తత్తీరే అని ఒక శ్లోకం ఉంది చూసారా, చివరిలో మీరు అనుసంధానం చేద్దరు. కానీ ప్రమాణ తిరట నేను చెప్పలేదు, కానీ ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. కదాహం కావేరీ విమల సలిలే వీత కలుష రెండుంటాయి. కదాహం కావేరీ అనేటటువంటి ఆ దీంతో ప్రారంభమయ్యే శ్లోకాలు రెండుంటాయి. నేను చెప్తున్న శ్లోకం ఏదో గుర్తుపెట్టుకోండి, 3 అని పెట్టారు, 3 కాదు 4వ శ్లోకం. అది ఇప్పటికి మనకు అన్వయిస్తుంది అనమాట. ఎంచేత విమల సలిలే వీత కలుష 2 పదాలు ఉన్నాయి చూసారా, విమల సలిలము వీత కలుషము అనాలి. విమలములు అన్నప్పుడు ఉద్వేల అమల స్రోతసం అమలమైనటువంటి నీటి ప్రవాహము అని అన్నారు కనుక విమల సలిలే అనేది అక్కడ అన్వయం అవుతుంది. అలాగే కర్మ క్లేశ ఫల ఆశయ ప్రశమనో అని అన్నారు కాబట్టి వీత కలుష
అన్ని దోషాలు పోయిన వాడను ఎప్పుడు అవుతానో కదా అని ఆశపడ్డారు భట్టర్ వారు. ఆ ఆశ ఇప్పుడు నెరవేరుతోంది కదా అని అక్కడ విచారం ఇప్పుడు ఫలవంతమైంది. ఇప్పుడు ఆ లాభం కలుగుతోంది గనక కావేరీం అవగాహిషీయా. ఎప్పుడు కావేరీ నదికి వెళ్ళినా ఈ మాట అనకుండా కావేరిలో మునగకండి. ఎంచేత కావేరీం అవగాహిషీయా, పని చెయ్యడం కంటే ఆ పని నేను చేస్తున్నాను అని అనుకుంటూ చెయ్యడంలో ఒక ఫలితం అధికంగా ఉంటుంది కనుక. అంతేకాదు క్రియాపదం చూడండి, అవగాహిషీయా, అవగాహనం చేస్తాను అంటున్నారు. విషయం అవగాహన అయింది అని అంటాం. అవగాహనము అని అంటే పూర్తిగా మునుగుట అని అర్థం అనమాట. అంటే ఇంకెక్కడ తల మునకలై అని అంటాం చూసారా, నదిలో స్నానం చేస్తే తల మునకలుగా స్నానం చేయాలి, తల మునగాలి, లేకపోతే చెంబుతో పోసుకుంటే ఆ స్నానం పూర్తి కాదు అని అంటారు. ఎప్పుడు అలా పూర్తిగా అందులో నిమగ్నం అయిపోవాలి అని అనిపిస్తుంది అంటే అది మనకి అలా లభించినప్పుడు, లేదా దాని పట్ల మనకి చాలా ప్రీతి ఉన్నప్పుడే మనకి ఆ స్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ఆర్తి బాగా కలిగిందనుకోండి, అప్పుడు కూడా మనకి పూర్తిగా మునగాలి అని అనిపిస్తుంది. చలికాలం వచ్చింది, స్నానాలు చేస్తాం, నదులలోనూ స్నానాలు చేస్తాం, కానీ ఆ చల్లతనాన్ని తట్టుకోలేక ఏదో చేసామో అని అనిపించుకునేటట్లుగా చేస్తాం. అదే బాగా ఎండాకాలం అనుకోండి, అప్పుడు చల్లటి నీరు దొరికిందనుకోండి, నిశ్చింతగా పూర్తిగా నీటిలోనే మునిగి ఉండిపోయేటటువంటి స్థితి మనకి ఏర్పడుతుంది. అలా మనం ఒక సరస్సులో స్నానం చెయ్యాలి, పూర్తిగా మునగాలి అనే కులశేఖరాళ్వార్లు ఒక మాట మనకి చెప్పారు. హరి సరసి విగాహ్య ఆపీయ తేజో జలౌఘం. ముకుందమాలలో ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తాం. హరి సరసి, భగవంతుడనేటటువంటి సరస్సులో, విగాహ్య, విశేషంగా మునిగి అనేటటువంటి పదం ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అలాగే మనం ఇంకొక శ్లోకాన్ని కూడా గుర్తు చేసుకుందాం. విగాహే యామునం తీర్థం అనేటటువంటి ఒక శ్లోకం యతిరాజ సప్తతిలో. ఇది మనం యామునాచార్య వైభవం చెప్పుకున్నప్పుడు 2-3 సార్లు మనం ప్రమాణంగా చెప్పుకున్నాము. యామునం తీర్థం విగాహే, గుడ్కరచరణ సరోజే అనేది ఆ శ్లోకానికి మొదలు. అలాగే యతిరాజ సప్తతిలో విగాహే యామునం తీర్థం అనే దాంట్లో అంటే ఆచార్యులు మనకు ఒక నదీ సరస్సు లాంటి వారే, భగవంతుడు మనకి ఒక సరస్సు లాంటి వాడే, తీర్థమే, పవిత్రమైనటువంటి తీర్థమే. ఆ తీర్థంలో మునగాలి అని ఆశపడడం ఎందుకు అంటే మనకుండేటటువంటి ఆర్తి తొలగాలి కనుక అనేటటువంటి దీంతో మనం అంటున్నాం. కానీ భగవంతుడు కూడా నదిలో కాదు, సముద్రంలో మునిగిపోతాను అని ఓ మాట చెప్తాడు. రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇక్కడ అవగాహిషీయ అనే క్రియాపదంలో ఉండేటటువంటి ఒక ఆర్తి మనకు తెలియడం కోసం ఈ ప్రమాణాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం అన్నమాట. ఇంతకు ముందటి శ్లోకంలో సంబంధాత్ స్వాత్మలాభ అన్న చోట వర్షబిందోరివాప్తౌ అని, అబ్ధిలో వర్షబిందువు అన్నట్లుగా నేను కూడా ఒక గుణసాగరంలో మునగాలి అని అనుకుంటున్నాను అన్నారు కదా భట్టర్ వారు. అంటే 19వ శ్లోకంలో వారు ఎందులో స్నానం చేయాలనుకున్నారు? సముద్రంలో స్నానం చెయ్యాలి అని అనుకున్నారు. ఈ శ్లోకంలో ఎందులో స్నానం చేస్తున్నారు? నదిలో స్నానం చేస్తున్నారు. అంటే సముద్రంలో మునగడం కోసం ముందుగా నదిలో స్నానం చేస్తున్నారు, కావేరీ నదిలో స్నానం చేస్తున్నారు. ఈ నదీ స్నానం ఇంతకంటే మించినటువంటి చల్లతనాన్ని కలిగించేటటువంటి సముద్ర స్నానానికి మనని సంసిద్ధం చేస్తుంది అని. ఆ సముద్రమే భగవద్గుణ సముద్రము అని అనుకుంటున్నాం. ఆ భగవద్గుణానుభవానికి ఇదిగో ఈ విరజా నదీ స్నానం, ఈ కావేరీ నదీ స్నానం మనకి ఒక ప్రేరకం అవుతుంది అని మనం అనుకోవాలి. అంటే సముద్ర స్నానానికి ముందు చేస్తూ ఉండేటటువంటి నదీ స్నానంగా దీన్ని మనం భావించాలి. ఈ అవగాహ్య అనేటటువంటి ఈ పదప్రయోగం వాల్మీకి భగవానుడు రామచంద్రుని నోట పలికించాడు. ఏ సందర్భంలో అంటే అయిపోయింది, కిష్కింధకాండ పూర్తయిపోయింది, సుందరకాండ పూర్తయిపోయింది, సీతమ్మ జాడ తెలిసింది, ఫలాని చోట ఉంది అని సక్రమంగామైనటువంటి వార్తని హనుమ అందించాడు. సరే పదండి బయలుదేరదాం అనుకున్నారు, ముహూర్తం పెట్టుకున్నారు.
మంచి ముహూర్తమే అది కుదిరింది, ఇప్పుడే బయలుదేరిపోతాం అని అనుకున్నారు. బయలుదేరారు, సముద్రం వరకు వచ్చారు. ఆ సముద్రాన్ని చూసేసరికల్లా మళ్ళీ రామచంద్ర స్వామి ఏదో నిరాశ కలిగింది. ఎలా దాటుతుంది ఈ వానరాలన్నీ, ఈ వానరసేనంతా కూడా ఈ సముద్రాన్ని ఎలా దాటాలి, ఎలా దాటాలి అనేటటువంటి ఒక ఒక సందేహం ఏర్పడింది. ఏం పర్వాలేదు, దాటచ్చు, ఏం బెంగలేదు, సముద్రం మీద సేతు కట్టుకోవచ్చు అని ఒక నిశ్చయం చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడ విడిది చేశారు. సముద్రానికి ఉత్తర తీరంలో విడిది చేసి ఉండేటటువంటి సందర్భంలో రామచంద్ర స్వామికి సీతమ్మ అనుక్షణము గుర్తొస్తోంది. ఆ సీతా విరహాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడ ఏ అందమైనటువంటి సన్నివేశాలు కనిపించినా సీతమ్మనే తలపిస్తూ ఉన్నాయి ఆయనకి. ఆ సముద్ర తీరంలో ఆనాటి రాత్రి సీతమ్మని తలుచుకుని రామచంద్రస్వామి బాధపడుతూ ఉంటాడు. ఇది కూడా నోట్ చేసుకోండి. యుద్ధకాండలో 6వ సర్గలో 9వ శ్లోకం చివరిలో అనుసంధానం చేతురు గాని. అలా ఎవరు పాపం వింటారు ఈయన గోలంతా? అంటే పక్కనే ఉన్నాడు కదా, వినడానికే వచ్చాడు, ఏదైనా సేవ చేయటానికే వచ్చాడు కాబట్టి లక్ష్మణ స్వామితోటి అంటున్నాడు రామచంద్ర స్వామి. అక్కడ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు కూడా ఉంటాయి. నాకు సీతమ్మ దూరంగా ఉందని బెంగ కాదు, సమయం అయిపోతోంది, వయస్సు అయిపోతోంది అని బెంగ అని అంటూ, ఏ గాలి ఇక్కడవి అక్కడ కూడావి, మా సీతమ్మతో నేను కలిసినంత ఆనందాన్ని పొందుతాను. ఓ చంద్రుడా, నేను నిన్ను చూస్తున్నాను, ఆవిడ నిన్ను చూస్తోంది, మేమిద్దరం ఒకరినొకరు చూసుకున్నంత ఫలితం కలుగుతోంది అని ఇలాంటి మాటలన్నీ అని, ఇక సీతమ్మకి దూరంగా ఉండడం వల్ల తనకి కలుగుతూ ఉండేటటువంటి ఆ విరహ వేదనని, ఆ ఆత్మని తట్టుకోలేక సౌమిత్రి అని పిలుస్తాడు. సౌమిత్రి, నువ్వు లేకుండా నేను ఈ సముద్రం లోపలికి వెళ్ళిపోయి పడుకుంటాను అన్నాడు ఆయన. ఆ శ్లోకం మీరు చివరిలో చదువుతున్నానే, అవగాహ్య అర్ణవం స్వప్స్యే. ఎవరైనా అంటారని, మానవుడు అన్నవాడు సముద్రం చూసి ఈ సముద్రంలోకి వెళ్ళిపోయి పడుకుంటాను సౌమిత్రే భవతా వినా, నువ్వు లేకుండా అంటాడు. మన ఇద్దరం వెళదాం రా అని అనలేదు, రమ్మనుకున్న పైన వస్తాడు సౌమిత్రి అని అక్కడ రామచంద్ర స్వామి తన ఆర్తిని ఎలా చెప్తున్నాడు అంటే, అవగాహయ అర్ణవం స్వప్స్యే, ఒళ్ళు దహించుకుపోతోంది. గ్రీష్మకాలంలో ఆ వేడికి తట్టుకోలేక చల్లటి ప్రదేశాన్ని ఎలా చేరాలని ఆరాట పడతామో, సీతా విరహం వల్ల తనని దహిస్తూ ఉండేటటువంటి ఆ అగ్ని యొక్క దాహాన్ని భరించలేక నాకు ఈ సముద్రంలోకి వెళ్ళిపోయి పడుకోవాలనుంది అన్నాడు. అంటే రాముడు అలా అన్నా ఆయన రాముడు కాదండి, సాక్షాత్తుగా నారాయణుడు కదా, ఆయన ఎప్పుడు సముద్రంలోనే పడుకుంటాడు కదా, కొత్త ఏమిటి అని అనుకోకండి. ఇక్కడ రాముడి కోరిక ఏమిటి అంటే, నిజమే ఆయన సాగరంలోనే శయనించి ఉంటున్నాడు, శ్రీమన్నారాయణుడే శయనించి ఉంటాడు. కానీ ఎలా శయనించి ఉంటాడు? అనంత శయనం మీదే శయనించి ఉంటాడు. ఒక్క క్షణం కూడా విడవడు కదండి. అక్కడైనా ఆయనే, ఇక్కడైనా ఆయనే, నివాస శయ్యాసన పాదుక అంశకాలు అయిపోతూ ఉంటాడు. కాబట్టి అందుకే ఇగో నువ్వు కూడా మళ్ళీ నాతో వచ్చేసి శేషుడిగా ఒక పడకలాగా ఏర్పడితే అప్పుడు నీ మీద నేను పడుకుంటానని అనుకోకు. నాకు నీటికి మధ్యలో నువ్వు ఉంటే నా వేడి తగ్గదయ్యా, నా ఒళ్ళు కాలిపోతుంది. అందుకని ఆ వ్యవధానం కూడా లేకుండా, ఏసీ లేదు, పవర్ లేదు, ఎండవేడి చాలా ఎక్కువగా అవుతుంది, మంచం మీద పడుకోలేకపోతున్నావు, కిందకి దిగాం, పరుపు కిందను వేసుకుని పడుకున్నావు, అయినా సరే వేడి భరించలేకపోతున్నావు, బట్ నేల మీద పడుకున్నాం, లేదా మంచి నీరు, చల్లటి నీరు పోసుకొని పడుకున్నాం. అంటే ఆ చల్లతనం మనకి డైరెక్ట్ గా అంటాలన్నమాట, లేకపోతే కానీ మన వేడి తగ్గదు అని రామచంద్ర స్వామి భవతా వినా సౌమిత్రే అవగాహ్య అర్ణవం స్వప్స్యే, నువ్వు కూడా లేకుండా, అంటే అనంతుడు అనేటటువంటి ఒక వ్యవధానం కూడా లేకుండా సముద్రంలో పూర్తిగా మునిగిపోయి నేను పడుకుంటాను, అప్పుడు కానీ ఆ అగ్ని నన్ను దహించడం మానదు, అప్పుడు కానీ నాకు చల్లతనం దొరకదు అని అంటాడే. అలాగే అవగాహిషీయా అనే పద ప్రయోగం ఇక్కడ అవగాహనం చేస్తాను అంటున్నారు. ఎందుకని మరి మనకేమిటి అగ్ని అంటే, అంతకు మించినటువంటి వేడి మనని బాధిస్తోంది, మనకి తెలియటం లేదు. కానీ మనం ఎందులో ఉన్నాము అంటే సంసారం అనేటటువంటి ఆ తాపంతో మనం కూడా దహించుకుపోతూ ఉన్నాము. తాపత్
తాపత్రయీమయ దవానల దహ్యమానం ముహ్యంతమంతమవయంత అనీష ఈ నైవ అంటూ మనకి వరదరాజస్తవంలో ఒక శ్లోకం ఉంటుంది. 72వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. కూరత్తాళ్వాన్ అంటారు, తాపత్రయీమయ దవానల దహ్యమానో, తాపత్రయాలనేటటువంటి దావాగ్నితో దహించుకుపోతూ ఉండేటటువంటి నేను, ముహ్యంతం అంతమవయంతం, అలా అంత తెలియటం లేదు, మోహపడిపోతున్నాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? మధ్యలో ఉండిపోయాను. స్థాతుం ప్రయాతుం ఉపయాతుం అనీష నైవా. అనీషం అంటే నేను ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను, నిన్ను చేరలేను. మరి నాకేం కావాలి? నా ఆర్తి తొలగాలి అంటే హస్తీశ దృష్టి అమృత వృష్టిభిరాభజేదా అని కూరత్నాళ్వాన్ అంటారు. నా మీద అమృత వృష్టి కురవాలి, నీ చూపులనేటటువంటి అమృతం నా మీద కురవాలి, అప్పుడే నేను చల్లబడతాను అని అంటారు. అలాగే మనం అందరం కూడా కావేరీ నదిలో స్నానంగా భావించి రోజు కోరుకోవలసింది ఏది అంటే ఈ తాపత్రయ విముక్తి కలిగేటట్లుగా కావేరీం అవగాహిషీయా అని అనుకుందాం. కావేరీ నదిలో అవగాహనం చెయ్యాలి అని, అప్పుడు కానీ మనకి చల్లతనం కలగదు అని అనుకోవాలి. అలాంటి చల్లతనానికి ఆటంకాలుగా ఉండి భగవద్భోగ మాత్ర సాధ్యం మనకి కలగకుండా చేసేటటువంటి ఇబ్బందులు, దోషాలు మనకి పోగొడుతుంది కావేరీ నది స్నానం అనడంలో. ఇది కర్మ క్లేశ ఫల ఆశయ. జాగ్రత్తగా వినండి, ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం, ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కర్మ క్లేశ ఫల ఆశయ అని 4 ఉంచారు. ఈ 4 లేకుండా ఉన్నదే ఈశ్వర తత్వం అని మనకి శ్రీరంగ గద్యం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. శ్రీరంగ గద్యం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా. అలా చేసేటప్పుడు దాంట్లో మొదటి వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్వాధీన త్రివిధ చేతన చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం ఒక వాక్యం అయింది, అంటే కామ పెట్టుకుంటాం అక్కడ. క్లేశ కర్మాది అనేటటువంటి తర్వాతి వాక్యం చూసుకోండి. అక్కడ క్లేశ కర్మాది అశేష దోష అసంస్పృష్టం అని భగవత్తత్వాన్ని గురించి మనకి అక్కడ చెప్తారు. క్లేశ కర్మాది అశేష దోష అసంస్పృష్టం, ఇలాంటి దోషాలతో స్పృశింపబడని తత్వము భగవత్తత్వము. ఎందుకంటే త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తులు తన యందు కలిగిన వాడు అంటే మరి వీటి దోషాలన్నీ కూడా ఆయనకు అంటుతాయేమో అనేటటువంటి ఆలోచన వస్తుందని అక్కడ మనకి క్లేశ కర్మాది దోషములు లేనివారు అన్నప్పుడు ఆది శబ్దంతో ఫల ఆశయ అనేటటువంటి రెండింటిని మనం చేర్చుకోవాలి. ఇదొకటి మనకి రిఫరెన్స్ గా తీసుకుందాం. ఇక ఆళ్వందార్ స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. ఆ శ్లోకం మొదలు నేను చెప్తాను. హతాఖిల క్లేశమలై స్వభావతః అని ఆ శ్లోకం ప్రారంభమవుతుంది. అక్కడ ఉండేటటువంటి నిత్యసూరి వర్గమంతా కూడా స్వామి సేవ కోసం రకరకాలైనటువంటి సేవా పరికరాలని పెట్టుకొని సేవిస్తూ ఉన్నారు అనంటూ హతాఖిల క్లేశమలై స్వభావతః అనేటటువంటి శ్లోకంలో హతాఖిల క్లేశమలములు అనేటటువంటి పదం మనకి అక్కడ క్లేశ శబ్దం మనకి చెప్పబడుతుంది. మనని భగవంతుడి దరికి చేరకుండా ఉండేటటువంటి చేసేటటువంటి దోషాలు ఏవి అనంటే కర్మ. ఇందులో వరసే మనం తీసుకుందాం. కర్మ మొట్టమొదట కర్మని గురించి ప్రస్తావన చేస్తున్నారు. కర్మ 2 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పుణ్యకర్మ పాపకర్మ అని 2 రకాలు. ఈ పుణ్యము మనకు అడ్డే, పాపము మనకి అడ్డే. ఇది పంచస్తవాలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. ఎవరయ్యా బంగారపు సంఖ్యలతో మాత్రం కారాగృహంలో బంధింపబడడానికి ఇష్టపడతారు అని అంటారు. కనుక మనకి కర్మ సంబంధం వల్ల కలిగిన దోషం ఉంటుంది. ఆ కర్మ సంబంధం వల్ల వాటి పుణ్యపాపాలు మనకి అంటుతాయి. అవి అంటకుండా ఉండేటటువంటి వాడు పరమాత్మ అని చెప్పబడతాడు. ఇక క్లేశములు అంటే ఇది జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను,
అయినా మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ క్లేశములు పంచక్లేశములు అని చెప్తారు. ఆ 5 క్లేశములు ఏవి 5 విధములుగా చెప్పబడతాయి. అవి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములు అని ఇవి పంచక్లేశా అని చెప్తున్నారు. కర్మలంటే పుణ్యపాప రూపమైనటువంటి కర్మలు, క్లేశములు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములు అని 5 క్లేశములు చెప్పబడతాయి. అందులో మనం బాగా వినేది అవిద్య అవిద్య అని వింటూ ఉంటాం మనం. అవిద్య అంటే ఏమిటి అంటే దానికి కూడా మనకి వివరణాన్ని చెప్తారు. అవిద్య అంటే అజ్ఞానము అని అర్థం. ఏమిటా అజ్ఞానము అంటే అనిత్యమైన దానిని నిత్యము అని అనుకుంటూ ఉంటాం మనం. శుచి కాని దానిని శుచి అని అనుకుంటూ ఉంటాం. ఆత్మ కాని దానిని ఆత్మ అని అనుకుంటాము. అలాగే సుఖం కాని దానిని సుఖము అని అనుకుంటాం. అనిత్యాన్ని నిత్యంగా భావించడం, ఆత్మ కాని దానిని ఆత్మ అని అనుకోవడం, సుఖం కాని దానిని సుఖము అని అనుకోవడం, శుచి కాని దానిని శుచి అని అనుకోవడమే అవిద్య. అంటే మనం ఇప్పుడు చూస్తున్నదంతా చేస్తున్నదంతా అదే. మనకి శరీరమే ఆత్మ అని అనుకుంటాం. ఆత్మ కాని దానిని ఆత్మ అని అనుకుంటున్నాం. ఏదైతే అశుచో అదే శుచి అని అనుకుంటామో, ఏదైతే అనిత్యమో అదే నిత్యమో అని అనుకుంటాం, ఏదైతే సుఖం కాదో అదే సుఖం అని అనుకుంటున్నాం. చెప్పుకోవాలి అంటే వ్యసనాలకి లోనైనటువంటి వారు ఆ వ్యసనానికి సుఖం అనుకుని ఆ కష్టాన్ని ఎలా కోరి తెచ్చుకుంటారో, ఈ సంసారంలో మనం కూడా అవిద్యతో అది కాని దానిని అవును అని అనుకుంటూ ఉంటాం. ఇది అవిద్య అని చెప్పబడుతుంది. ఇక అస్మిత, ఇది జాగ్రత్తగా వినండి. దీని గురించి వివరణ అన్ని చోట్ల మనకి ఉండదు. ఇలాగే ఉంటే బాగుండండి, ఈ పదవి ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుందండి, ఈ హోదా ఎప్పటికీ ఇలా ఉంటే బాగుండండి అని అనుకుంటాం. ఆ పదవి కానీ ఆ హోదా కానీ మనకు వచ్చినప్పుడల్లా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తాం. కానీ అది మళ్ళీ జారిపోయిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా. అదే స్థిరం కాదు అని మనం తెలుసుకోవాలి. అలా కాకుండా స్థిరం కాని ఈ శరీరము స్థిరము అని అనుకుంటూ ఈ శరీర సంబంధం శాశ్వతంగా ఉండాలి అనేటటువంటి భావనని కలిగి ఉంటే అది అహంకారం అని అంటారు. అదే అస్మిత అని చెప్పబడుతుంది అనమాట. అంటే దురహంకారం అని చెప్పుకోవాలి. ఇలాగే ఉండాలి, ఎప్పుడూ ఇలాగే ఉండాలి, ఇదే నాకు శాశ్వతం కావాలి, ఇది నాకు శాశ్వతమే అనేటటువంటి ఒక విరగబాటు తనం ఉంటుంది. దాన్ని అస్మిత అని అంటారు. ఇక రాగం, ద్వేషం, వీటి గురించి మనకి చెప్పనే అక్కర్లేదు. సుఖం అయిన కాని దాన్ని సుఖంగా అనుకుంటూ దాని మీద ఇష్టాన్ని పెంచుకోవడం రాగమైతే, ఆ ఇష్టానికి ఏదైతే ఆటంకం కలుగుతుందో నిజానికి అది దుఃఖ కారణం కాదు, కానీ దుఃఖ కారణంగా భావించి దాని మీద వ్యతిరేకతని మనం పెంచుకుంటూ ఉంటామే, అవి రాగము ద్వేషము. ఇవి రెండు మనకి వేరే చెప్పక్కర్లేదు. ఈ రాగద్వేషాలు సాంసారికంగా మనకి కలగడం వల్లే మనకు ఉండేటటువంటి శక్తి మనకి దూరం అవుతూ ఉంటుంది. ఇక చివరిది అభినివేశం అని చెప్తున్నారు. అభినివేశం అంటే ఏమిటో తెలుసా? అది ఇంకా ఎంత మళ్ళించుకోవాలి అనన్నా దాని మించి అది చెయ్యకుండా ఉండలేని స్థితి అన్నమాట. ఆ ఇష్టాన్ని మనం మళ్ళించుకోలేని స్థితి ఏదైతే ఉంటుందో అది అభినివేశం. మనకి చెప్తారే, ఉత్తర గోగ్రహణం చూసి అలాగే హనుమంతుడు లంకాదహనం చూసిన తర్వాత కూడా రావణాసురుడు ఇంకా నేను జయిస్తాను అని అనుకుంటున్నాడే, అదే అభినివేశం అని అంటారు. దుర్యోధనుడు రావణాసురుడు అంత మూర్ఖులు మరొకరు లేరు అంటారు. ఎంచేత అంటే లంకాదహనం అయిన తర్వాత నాకు విజయం కలగదు అనే జ్ఞానం ఆయనకి కలగలేదు, యుద్ధం చెయ్యాలి అనే కోరికే కలిగింది. ఉత్తర గోగ్రహణం తర్వాత మనం పరాజయం పాలవుతాము అనే వివేకం దుర్యోధనుడిలోనూ కలగలేదు. ఇంతకంటే మూర్ఖులు ఎవరుంటారు అంటారు. మనకుండే మూర్ఖత కూడా అలాంటిదే. అందుకే మనకి ఏదో వస్తుందని దాని పట్ల ఇష్టాన్ని పెంచుకుని ప్రవర్తిస్తూ ఉంటామే, అది అవిద్య. అస్మిత, ఆ అస్మిత అన్న చోట అహంకారం అని పెట్టుకోండి. అలాగే రాగ ద్వేష అభినివేశములు అంటే దురాశ అని అనుకోండి, పేరాశ అని అనుకుందాం మనం. ఇవి మనకి క్లేశములు అని చెప్పబడతాయి. వీటి వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుంది, మనకి దోషం. కానీ ఇలాంటి దోషం భగవంతుడిలో ఉండేది కాదు అని అర్థం.
ఇప్పుడు ఈ కర్మకి ఫలం వస్తుంది. ఆ ఫలమే విపాక అని అంటారు, లేదా ఫల, కర్మ క్లేశ ఫల అంటున్నారు చూసారా. ఈ ఫలం ఏదో ఎప్పుడో మంచి పని చేస్తే వాటికి ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. కొంతమందికి అద్భుతంగా 90 ఏళ్ళు వచ్చినా కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంటాయి, కళ్ళు కనిపిస్తూ ఉంటాయి, చెవులు వినిపిస్తూ ఉంటాయి, కడుపు నిండా తింటారు, తిరుగుతారు, పని చేస్తారు, హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమందికి 30 ఏళ్లకే శరీరం పాటవాన్ని కోల్పోతూ ఉంటుంది కదా. దేనివల్ల? కర్మఫలం అంతే, దానికి ఒక కారణం ఏమీ ఉండదు. కర్మఫలంగా మనకు వచ్చేవేమిటి? జాతి, ఆయువు, భోగము అని చెప్తున్నారు. ఉత్తమ కులంలో పుట్టేము అంటే కర్మఫలము, ఉత్తమమైనటువంటి భోగాలను అనుభవిస్తున్నాము అంటే కర్మఫలము, ఉత్తమమైనటువంటి ఆయుస్సు కలుగుతుంది అంటే కర్మఫలము. ఈ ఫలాలన్నీ మనకి, కానీ భగవంతుడికి ఇలాంటి ఫలాలు ఉండవు అంటవు. ఇక ఆశయం అంటారు. ఇంతకు ముందు అలాంటి కర్మలని ఆచరించటం వల్ల కలిగినటువంటి ఒక వాసన అని అనుకోవాలి, లేదా సంస్కారం అని అనుకోవాలి. ఆ సంస్కారం పూర్వజన్మ సంస్కారాలు అనువర్తించి రావటం అనేది జీవునికే తప్ప భగవంతునికి కాదు. కనుక కర్మ క్లేశ, కర్మలు 2 రకాలు, క్లేశములు 5 రకాలు, ఫల 3, జాతి, ఆయువు, భోగములు. ఆ ఆశయ, ఆ కర్మాల వల్ల కలిగేటటువంటి సంస్కారములు, ఇవి భగవద్భోగానికి అంతరాయంగా ఉంటాయి. ఇవి పోవాలి. ఇవి పోగొట్టేది ఏది? విరజానది స్నానం. ఆ విరజానదితో సమానమైనదే కావేరి. కనుక ఉద్వేల అమల స్రోతం, ప్రవాహంతో నీరు వస్తే కల్మషమంతా కొట్టుకుపోయినట్లుగా అలాంటి అంబోసరణి కలిగినది కావేరిలో నేను స్నానం చేస్తాను. అలా చెయ్యడానికి ఎంత సౌఖ్యంగా ఇక్కడికి వచ్చింది అనంటే, ఈ కావేరీ నది అది అర్చిరాది మార్గాన్ని తలుచుకోండి అన్నారు. వైకుంఠ గద్యంలో అంతా మీకు టైం గడవాలి అంటే ఇదిగో ఇలా వెళతాము, ఇలా వెళతాము, ఇలా తలుచుకుంటాం అని తలుచుకోండి అని అన్నారు. కానీ మాకు ఆ తలుచుకోవడం కూడా కష్టంగానే ఉందండి, అలసటగానే ఉందండి, తలుచుకోలేకపోతున్నామంటే అంటే అబ్బాయి ఏం అక్కర్లేదండి, అస్సలు ఏం మీరు మననం చెయ్యక్కర్లేదండి, ఏమి బెంగక్కర్లేదండి అని చిరాది సరణి వ్యాసంగం, మనం రోజు వాడే మాట ఇక్కడ వచ్చింది చూడండి, వ్యాసంగం అనే పదం. వ్యాసంగము అంటే దాంతో మనకి విశేషమైనటువంటి సంఘం అని ఒక అర్థం. దానితో రచనా వ్యాసంగం అంటారు, కవితా వ్యాసంగం అని అంటూ ఉంటారు చూసారా. అలా కాకుండా వ్యాసంగము అంటే దానికి కొంచెం దూరం అవ్వడం అనమాట. అలసటతో, ఆయాసంతో, శ్రమతో మనం దానికి దూరం అవ్వడం అని అర్థం. నిత్యము అర్చిరాది మార్గాన్ని తలవవలసినటువంటి అవసరమే అక్కర్లేకుండా అనేటటువంటి రీతిలో వ్యాఖ్యాతలు మనకి చెప్తారు. ఈ లోకంలోనే వచ్చి విరజ అయి ఏ రకమైనటువంటి బురద లేకుండా నిష్కల్మషమైనటువంటి నీటితో, స్వచ్ఛమైనటువంటి నీటితో దేన్ని ఆలింగనం చేసుకుని ఉంది అంటే శ్రీరంగం. ఆలింగతి, రంగనాథుణ్ణి కాదు ఆలింగనం చేసుకున్నది, శ్రీరంగాన్ని ఆలింగనం చేసుకుంది. భగవత్ సంబంధం కలిగినటువంటి ప్రదేశాన్ని చుట్టువారుకుని ఉన్నటువంటి అద్భుతమైన పవిత్రమైనటువంటి కావేరీ నదిలో నేను పూర్తిగా ప్రవేశించి స్నానం చేస్తాను అని కావేరిలో దిగుతున్నారు భట్టరు వారు. కావేరి యొక్క వైభవాన్ని మనకి 5 శ్లోకాలలో చెప్తున్నారు. అందులో ఇవాల్టి కావేరీ నది ఎలాంటిది అంటే అమల స్రోతసం అని అంటారు. మన ఆళ్వార్ల పాసురాలు వింటే, కంపారిటివ్ గా మనం స్టడీ చేసుకుంటే మనకి చాలా డౌట్లు వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క ఆళ్వార్లు, అందరు ఆళ్వార్లు శ్రీరంగాన్ని, కావేరీ నదిని వర్ణించిన వారే. అయితే అందులో 2 ఆళ్వార్లు వర్ణించిన తీరు చూస్తూ ఉంటే ఎలా కావేరీ నదిని మనం భావించాలో మనకు అర్థం కాదు. ఒక ఆయనేమో స్వచ్ఛమైనటువంటి నీరు అని తెన్నీర్ పొన్ని అంటారు. తిరువరంగ పెరునగరుల్ తెన్నీర్ పొన్ని అడివరుడ అని కులశేఖరాళ్వార్లు పెరుమాళ్ తిరుమజి ప్రారంభంలోనే, మొదటి దశకంలోనే, మొదటి పాసురంలోనే కావేరితో చుట్టువారుకుని ఉన్నటువంటి శ్రీరత్నం
అని చెప్తూ ఆ కావేరి జలం తెన్నీర్ పొన్ని అంటారు. అంటే తేట నీరు కలిగినటువంటి పొన్ని అంటే కావేరి అని అర్థం అనమాట. ఆ కావేరి రోజు రంగనాథుడికి పాదాలు పడుతోంది అని అన్నప్పుడు కావేరీ నదిని స్వచ్ఛమైన జలంగా చెప్తారు. ఇందులో మనకి కులశేఖర ఆళ్వార్లు, అదే తొండరడిప్పొడి ఆళ్వార్లు వారేమంటారు అంటే ఎప్పుడూ కలుషితంగా ఉండేటటువంటి కలత పడినటువంటి నీటితో కలిగినటువంటి కావేరి అంటారు. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఆ కావేరీ నదీ తీర్థం స్వచ్ఛమైన తీర్థమా లేక ఎప్పుడూ కలుషితమైనటువంటి తీర్థమా, దీన్ని ఎలా సమాధానం చేసుకోవాలి అని మనం బెంగపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన భట్టర్ వారు మనకుండగా మనకి సందేహాలకు సమాధానాలు దొరకకుండా ఉంటాయి. ఆ సమాధానాన్ని రేపటి శ్లోకంలో మనకి చెప్తారు. ఇవాల్టి కావేరి మనకి ఎలా కనిపిస్తుంది అంటే అమల అన్నారు కాబట్టి తెన్నీర్ పొన్ని అన్నంత వరకే ఉందో, కులశేఖరుల మాటనే విందో, అది అకర్దమం ఇదం తీర్థం అన్నటువంటి వాల్మీకి మాటని గుర్తుపెట్టుకుందో, ఆ అమలమైనటువంటి ఆ స్రోతస్సులో అవగాహన చేస్తే మనం కూడా అమలులం అవుతాము, మనలో ఉండేటటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అని అనుకుంటూ కావేరీ దేవికి మనం దాసోహాన్ని సమర్పించి దగ్గరికి చేరి అందులో అవగాహన చేస్తున్నాము. ఇంకా రోజు చేస్తాం, 5 రోజులు చేస్తాం. కాకపోతే 5 శ్లోకాలు రోజు చదువుకోలేదు, కానీ ఇది మాత్రం రోజు స్నానం చేసేటప్పుడు రేపటి నుంచే ప్రారంభం చేయండి. లేదా సాయంకాలం స్నానం చేస్తే ఒకవేళ పొరపాటున మీరు ఇప్పుడు అలాంటి పొరపాట్లు ఎవరు చేయటం లేదు. అందులో కార్తీక మాసం కూడా అబ్బే ఆ ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదంటే పర్వాలేదు. ఒకవేళ ఉంటే ఏదైనా ఆశ చిగురించి ఉంటే కార్తీక పౌర్ణమి దీపం పెడతారు కాబట్టైనా అప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎంత వేగమైతే అంత వేగం ఈ శ్లోకాన్ని మనం వంట పట్టించుకుందాం, మనకు ఉండేటటువంటి దోషాలన్నింటినీ పోగొట్టుకుందాం. కావేరీ విరజాసేయం అనే శ్లోకం ఎలా చదువుకుంటామో ఈ శ్లోకం కూడా, రంగరాజస్తవం చదువుకున్నాము అంటే ఈ శ్లోకం మనం తప్పకుండా స్నానం చేసినప్పుడు అనుసంధానం చేసుకోవాలి అని అనుకుంటూ ఉపదేశాత్మకంగా దీన్ని తెలుసుకుందాం.